నమస్కారం. మహాభారత చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టాన్ని ఈరోజు మనం విశ్లేషించుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, హస్తినాపుర రాజసభలో వెనుక వరుసలో నిలబడిన ఒక నిశ్శబ్ద ప్రేక్షకుడి స్థానంలో మనమున్నాం. ఆ రోజు ఆ సభలో వాతావరణం ఎలా ఉండి ఉంటుంది? ఆ చారిత్రాత్మక దౌత్యకార్యం ఎలా జరిగిందో, ఎవరెలా ప్రవర్తించారో ఇప్పుడు మనం చాలా లోతుగా, ఆసక్తికరంగా పరిశీలిద్దాం. ఆ దైవిక రాయబారి సభలోకి అడుగుపెట్టడానికి సరిగ్గా ఒక్క క్షణం ముందు ఆ గదిలో ఉన్న ఊపిరిసెలపని బరువైన నిశ్శబ్దాన్ని ఒక్కసారి ఫీలవ్వండి. కురుక్షేత్ర యుద్ధం ముంచుకొచ్చేస్తోంది. లక్షలాది మంది ప్రాణాలు ఆ సభలో జరగబోయే చర్చ, తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి. రాబోయే పెను తుఫాను తాలూకు భయం ఆ సభలో ప్రతి ఒక్కరి ముఖంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటికే యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి కదా. ఈ సమయంలో ఇరువర్గాల మనస్తత్వాలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు ధర్మం కోసం నిలబడి ఎలాగైనా శాంతిని నెలకొల్పాలని తపించే యుధిష్ఠిరుని వినయం, మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గని, ఎవరి మాటా వినని దుర్యోధనుని అహంకారం. ఈ రెండు విరుద్ధ స్వభావాలు ఆ సభలో ఎలాంటి అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టబోతున్నాయో మనకిట్టే అర్థమైపోతుంది. అసలు ఈ రాయబారం ఎలా మొదలవుతుందో తెలుసా? యుధిష్ఠిరుణ్ణి ఒక దీనమైన, హృదయపూర్వకమైన విన్నపంతో, మాకు యుద్ధం వద్దు, మేం ధర్మం కోసం మాత్రమే పోరాడుతున్నాం అంటూ రక్తపాతాన్ని ఆపాలని ఆయన పడిన తపన అంత ఇంతా కాదు. దీనికి స్పందించిన కృష్ణుడు చివరి క్షణం వరకు శాంతి కోసమే తన శాయశక్తులా ప్రయత్నిస్తానని మాటిచ్చి ఆ సభలోకి అడుగుపెట్టారు. సరే, ఇప్పుడు ఆ చారిత్రాత్మకమైన రోజున సభలో ఏం జరిగిందో ఒక్కసారి విజువలైజ్ చేసుకుందాం. శ్రీకృష్ణుడు సభలోకి ప్రవేశించగానే భీష్ముడు, ద్రోణుడు, విదురుడు లాంటి ఉద్దండులంతా ఆయనపై ఉన్న అపారమైన గౌరవంతో వెంటనే లేచి నిలబడ్డారు. కాని దుర్యోధనుడు మాత్రం ఏమాత్రం చలించకుండా తన సింహాసనం మీదే అలాగే అహంకారంతో కూర్చుండిపోయాడు. కనీసం కుర్చీలోంచి లేవకపోవడం అనే ఆ చిన్న చర్య చాలు కదా అక్కడి ఎంతటి శత్రుపూరిత వాతావరణముందో వెనుక నుండి చూస్తున్న ఎవరికైనా ఇట్టే అర్థమైపోవడానికి. నెమ్మదిగా చర్చలు మొదలయ్యాయి. సభలో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటోంది. ఇక్కడ కృష్ణుడి అత్యుత్తమ దౌత్య నీతిని మనం గమనించాలి. పాండవులు నీ సొంత అన్నదమ్ములే కదా అని గుర్తుచేస్తూ, యుద్ధం వస్తే మొత్తం కౌరవ వంశమే నాశనమవుతోందని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, రాజ్యంలో సగం కూడా వద్దు, కనీసం ఒక 5 ఊళ్ళు ఇచ్చినా చాలని అడిగారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన దౌత్యం కదూ. ఎదుటివారికి ఏమాత్రం తలవంపులు లేకుండా చాలా గౌరవప్రదంగా వెనక్కి తగ్గే అవకాశం ఇవ్వడమన్నమాట. కాని ఆ అద్భుతమైన దౌత్యం అక్కడే ఒక గోడకు కొట్టుకున్నట్లు ఆగిపోయింది. అదే బ్రేకింగ్ పాయింట్. ఎందుకంటే సూదిమొన మోపినంత భూమిని కూడా నేనివ్వను అని దుర్యోధనుడు అత్యంత కఠినంగా తేల్చి చెప్పేశాడు. తన రాజ్యాన్ని, వంశాన్ని కాపాడుకోవడానికి ఒక్క అంగుళం కూడా వదులుకోననే ఒక పాలకుడి గుడ్డి అహంకారానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణేముంటుంది? ఆ ఒక్క మాటతో దౌత్యం పూర్తిగా విఫలమైపోయిందని అందరికీ అర్థమైపోయింది. ఆ క్షణంలో వెనుక వరుసలో నిలబడ్డ మనం ఆ సభలోని గొప్ప గొప్ప యోధులు, పెద్దల ముఖాల్లోకి చూస్తే ఎంతటి తీవ్రమైన వేదన కనిపిస్తోందో తెలుసా? భీష్ముడు మౌనంగా తలవంచుకున్నాడు. విదురుడి హృదయం ముక్కలైపోయింది. ధృతరాష్ట్రుడి మనస్సు తీవ్రమైన ఆవేదనకు లోనైంది. ఇక రక్తపాతం అనివార్యం అనే చేదు నిజం ఆ మహానుభావులందర్నీ కుంగదీసింది. ఆ తరువాత జరిగిన ఒక సంఘటన సభలో అసలు గారినే స్తంభింపజేసింది. అదే ఒక ఊహకందని పరిణామం. శాంతిని స్థాపించడానికి వచ్చిన ఆ దైవిక రాయబారిని బంధించమనే దుర్యోధనుడు ఏకంగా తన సైనికులకు ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ సభలో ఉన్నవారెవరూ కలలో కూడా ఊహించని అత్యంత మూర్ఖత్వంతో కూడిన సాహసమిది. ఇక్కడే ఒక అద్భుతమైన, లోతైన ప్రశ్న తలెత్తుతుంది. అనంతమైన విశ్వాన్ని ఒక మనిషి ఎలా బంధించగలడు? ఎంత అసంబద్ధమైన ఆలోచన ఇది! ఈ ఒక్క మలుపుతో అప్పటివరకు ఒక ఉత్కంఠభరితమైన రాజకీయ చదరంగంలా ఉన్న ఆ దృశ్యం అకస్మాత్తుగా ఎవరి ఊహలకు అందని ఒక మహావిశ్వరూప ఘట్టంగా మారిపోయింది. సైనికులు అలా బంధించడానికి ముందుకు వస్తుండగా ఆ సాధారణ ప్రేక్షకుడి స్థానములో ఉన్న మనకు ఎంత భయం, ఎంత ఆశ్చర్యం కలుగుతాయో ఒకసారి ఆలోచించండి. కృష్ణుడి పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వికసించింది, అంతే. ఆ సామాన్య రాయబారి రూపం, అమాంతం
సర్వలోకాలను, సూర్యచంద్రులను, సకల దేవతలను తనలో ఇముడ్చుకున్న ఒక అనంతమైన, కళ్ళు మిరుమిట్లు గొలిపే దివ్యస్వరూపంగా మారిపోయింది. ఆ అఖండమైన ప్రకాశం క్షణాల్లో సభ మొత్తాన్ని కమ్మేసింది. ఆ అనంతమైన విశ్వరూపాన్ని చూసిన సభలోని ఆ దిగ్గజాల రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి. భీష్ముడు ఆ పరమాత్మకు భక్తితో నమస్కరించాడు. ద్రోణుడు ఆశ్చర్యంతో విస్తుపోయాడు. అంతెందుకు, పుట్టుగుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి సైతం ఆ దివ్యరూపాన్ని చూసేందుకు కొన్ని క్షణాలపాటు సాక్షాత్తు ఆ భగవంతుడే దివ్యదృష్టిని ప్రసాదించాడు. ఆ రాజసభ అంతా ఒక అనిర్వచనీయమైన, దివ్యమైన అనుభూతికి లోనైంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. సాక్షాత్తు ఆ అనంత సృష్టి కళ్ళెదుటే ఆవిష్కృతమైన సభంతా భక్తితో, ఆశ్చర్యంతో వణికిపోతున్నా సరే, ఒకే ఒక్కడి అహంకారం మాత్రం ఇసుమంత కూడా చెక్కుచెదరలేదు. అదే దుర్యోధనుడి గర్వం. విపరీతమైన అహంకారం మన కళ్ళు మూసేసినప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన విశ్వసత్యాన్ని కూడా కేవలం ఒక మాయాజాలంగా కొట్టిపారేసే స్థాయికి ఒక మనిషి ఎలా దిగజారిపోతాడో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. నెమ్మదిగా ఆ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి కనుమరగైపోయింది. కురుక్షేత్ర మహాసంగ్రామానికి నాంది పలుకుతూ ఆ నిశ్శబ్ద సభలో ఒక చివరి, కఠోరమైన ప్రకటన ప్రతిధ్వనించింది. శాంతిని తిరస్కరించిన వారికి ఇక మిగిలిన ఒకే ఒక్క మార్గం — యుద్ధం. అంతిమంగా ధర్మమే జయిస్తుంది అంటూ కృష్ణుడక్కడ్నుండి నిష్క్రమించాడు. ఆ మాటలు సభలో ఉన్న ప్రతియొక్కరి గుండెల్లో ఒక భయంకరమైన నిజాన్ని శాశ్వతంగా ముద్రించాయి. అసలిలాంటి ఇతిహాస మూల గ్రంథాలను మనం ఎందుకు లోతుగా విశ్లేషించుకోవాలో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. అహంకారం అనేది మనిషి కళ్లకు గంతలు కట్టి కళ్ళెదురుగా ఉన్న వాస్తవాన్ని కూడా చూడనివ్వకుండా ఎలా చేస్తోందో ఈ ఘట్టం చెబుతోంది. గౌరవప్రదంగా సమస్యను పరిష్కరించుకునే అవకాశం కళ్లముందున్నా సరే, దానిని కాలదన్ని, అదుపులేని అహంకారంతో ఒక మనిషి స్వయం వినాశనానికి ఎలా దారితీస్తాడో చెప్పే అత్యుత్తమమైన పాఠమిది. ఈ చారిత్రాత్మక విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నను మీకందిస్తున్నాను. సాక్షాత్తూ ఆ అంతిమ సత్యమే కళ్ళెదుట నిలబడినప్పుడు కూడా అహంకారంతో కళ్ళు మూసుకుని కూర్చుంటే దానికి చెల్లించుకోవాల్సిన మూల్యం ఎంత భారీగా ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్న, దాని వెనుక ఉన్న వినాశనపు నీడ గురించి ఆలోచిస్తూ ఉండండి. మనిషికి ఎప్పుడూ వినాశనానికి దారితీసే గర్వం వద్దు, వివేకంతో కూడిన ఆలోచనే ముఖ్యం. నమస్కారం.